లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. హ్యాపీగా ఉన్నారా? మీరు అడిగిన ప్రతి కోరిక ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వెళ్తున్నారు. వారు నెరవేరుస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు అడిగింది ఇవ్వకపోతే ఒక భయంతో ఓకే చెప్తున్నారో అర్థం కావట్లేదు. నేను అడిగేది కొడంగల్ సొమ్ము, మధిర సొమ్ము అడుగుతలేనండి. నా ఆర్మూరు ప్రజల హక్కులు అడుగుతున్నాను. ఉమ్, నా ఆర్మూరు ప్రజల వాటా అడుగుతున్నాను. ఉమ్, ఎవరు మేరుపై నాకెందుకండి? ఉమ్, నా హక్కుల గురించి నిలదీస్తున్నాను. కొన్ని సాధ్యమవుతున్నాయి. ఉమ్. సాధ్యం కాని గురించి పోరాడుతున్నాను. ఓకే. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు, అవును. కాలేజ్ అన్నారు, అన్ని 1 by 1 చేసుకుంటూ వెళ్తుంది గవర్నమెంట్ కూడా మీరు అడిగినవన్నీ. చేయాలి కూడా. ఉమ్. ఎందుకంటే ఇంకా నా వాటాకు రావాల్సింది ఇప్పటివరకు ఇంకా 5% వచ్చింది. ఇంకా 95% వాటా రాలేదు నాకు. అయితే ఇప్పుడు వచ్చిన వాటితో సాటిస్ఫైడ్ గా లేరు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అన్ని ప్రాంతాలలో ఒక ఆర్మూరే కాదు అభివృద్ధి అంటే. ఉమ్, ఆర్మూరుతో పాటు 33 జిల్లాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ఉమ్, వీళ్ళు పక్షపాతపూరితంగా 3 జిల్లాలకి తీసుకెళ్తున్న నిధులు కాబట్టి అది కూడా నిగదిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో అడిగే ఒక్కటే ఎమ్మెల్యేని కదా నేను. ఉమ్, బీర్ సీసాల రేట్లు పెంచితే మీకే కావాలా? మధ్యలో కొడంగల్కు, ఉమ్. నల్గొండకు. అంటే తాగుడు మా వాళ్ళు, ఆరోగ్యం మేము, పాడేది. దాని మీద రేట్లు పెంచుకొని ఎక్సైజ్ ఆదాయం అంతా మీ 3 జిల్లాలకు ఉండబోతారా? అంటే మీనింగ్. నిజంగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ వివక్ష ఉందా? నిజంగా అది నమ్ముతున్నారా గట్టిగా మీరు? స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అనేది ఇంతకుముందు ఉన్న ఫామ్ హౌస్లో ఉన్న పడుకున్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఉమ్, రాజ్యాంగ విలువలు ఎట్లా తుంగలో దొక్కాలని. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎట్లయితే శాసనసభ్యులు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఉమ్, మా నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. కొడంగల్కు 1004 కోట్లు ఇచ్చారు. ఉమ్, దానికి ఏం చెప్పాలి నేను? అదే చీఫ్ సెక్రటరీని అడుగుతున్నాను. దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఆర్మూరుకు 90 లక్షలు, కొడంగల్కు 1004 కోట్లు. ఉమ్, అంటే ఏ రాజ్యాంగం రాసింది ఇట్లా? వెనకబాటుతనమా ముందరగా తర్వాత మాట్లాడదాం. గతాన్ని సరిదిద్దచ్చు. ఉమ్, గతాన్ని సరిదిద్దాలంటే భవిష్యత్తులో తరాలకు మేము సమాధానం చెప్పాలి కదా. ఉమ్, నేను భవిష్యత్ తరాలకు కూడా సమాధానం చెప్పాలా? ఇప్పుడున్న శాసనసభ్యుడిగా నువ్వేం అడిగినావు? ఓకే, నేను అడిగానే ప్రశ్నించడం అయితే నేర్చుకోవాలి కదా నేను. ఉమ్, నన్ను గెలిపించిన ప్రజల అభివృద్ధి ముఖ్యం. మరియు తెలంగాణ ప్రాంతంలో ఇది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇది, ఉమ్, తెలంగాణ రాష్ట్ర ఆదాయం. ఉమ్. కాబట్టి కొట్లాడతాను. Right. అన్ని 33 జిల్లాలకు సమాన నిధులు కావాలి, సమానంగా అభివృద్ధి చెందాలి. ఉమ్, మీరు అదే తప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఆర్మూరుతో పాటు 33 జిల్లాలు సమానంగా ఉండాలంటున్నాను. జనరల్ గా వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం చేస్తున్నాం ఇవన్నీ మాట్లాడతారు, కానీ మీరు మొదటిగా మీ ఆత్మగౌరవం కోసం కూడా పోరాడారు. ప్రోటోకాల్ ప్రకారం జరగాలి, ఏంటిది ఈ అవును. అగౌరవం మేమెందుకు మొయ్యాలి అని గొంతెత్తారు. ఆ విషయంలో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారా? మీరు అనుకున్నంత సముచిత గౌరవం లభిస్తోందా? నిరంతరం అడుగుతున్నాను, నిరంతరం ప్రశ్నిస్తున్నాను. అది కూడా చెప్పాను మొన్న కూడా. మమ్మల్ని గౌరవించని ముఖ్యమంత్రిని మేము ఎందుకు గౌరవించాలి? మమ్మల్ని గౌరవించని మంత్రులు ఎందుకు వచ్చారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, నన్ను ఎమ్మెల్యే అనుకుంటే మీరు మంత్రులు, మీరెందుకు నాకు ముఖ్యమంత్రి మంత్రులు? ఒకటే, నేను ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏ ఆయుధం లేదు. ఉమ్, అది ఎందుకో మరి చిన్నప్పటి నుంచి నాకు అది బాగా బలంగా నా రక్తంలోనే వెళ్ళుండిపోయింది. అది ఎవడేమనుకున్నా ఆత్మగౌరవం గురించి నిరంతరం పోరాడతా. రాజ్యాంగబద్ధంగా ఏదైతే నాకున్న శాసనసభ్యుడిగా గౌరవం కావచ్చు, ఎటువంటి విషయంలోనైనా ఏది చిన్న చూపు చూసినా నిగ్గదీసి అగ్గి గీస్తా మొత్తం. ఇట్లాంటి అంశం మీదే మొన్న ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఫైర్ అయినట్టున్నారు. ఫైర్ కాదు, ఇంకా ఎదురుగా కనిపిస్తే కడిగేస్తా అన్నంత ఆవేశం కనిపించింది. ఎందుకంత కోపం వచ్చింది మీకు? కోపం ఎక్కువ ఎందుకు వచ్చిందంటే, సుమారు ఆర్మూరు నియోజకవర్గ ప్రజలను అవమానించినందుకు. ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు ఒక వ్యక్తిని అసహించుకుంటున్నారు అక్కడ. హ్మ్. ఇప్పుడైతే అధికార పార్టీని అసహించుకుంటున్నారు, తిరస్కరించారు 2 సార్లు. ఉమ్, అతన్ని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కలెక్టర్కు ఈ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మంత్రి ప్రమాణం చేసి అక్కడ ఇతను ఎమ్మెల్యే అని పరిచయం చేస్తున్నాడు. ఉమ్. ఇంకా అంటే కడగకపోతే నాట్ ఎమ్మెల్యే అని పరిచయం చేస్తున్నారా? ఎక్స్ఎమ్మెల్యే లేడు, జీవితంలో ఎక్స్ లేదు, ఫ్రంట్ లేదు. ఇక ఓడిపోవడమే జీవితాశయం. ఓకే, మీరు ఫిక్స్ అయిపోయారా ఖచ్చితంగా ఆయన జీవితంలో ఎప్పటికీ గెలవలేడని? 100%. అంటే నేను అనేది ఏంటంటే, ఒక ప్రజలు అసహించుకున్న వాళ్ళని, ప్రజలను తిరస్కరించిన వాళ్ళని, ఉమ్, ప్రజలు ఓడించిన వాళ్ళని, ఉమ్, ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళు గెలిపించుకున్నారు నన్ను వాళ్ళ బిడ్డగా, ఒక Hmm. పోరాట యోధుడిగా, వాళ్ళ సమస్యల మీద గొంతెత్తుతో అక్కడున్న ఒక మాజీ శాసనసభ్యుడి మీద తిరగబడ్డ తొలి ఆర్మూరు బిడ్డ ఉమ్, అని గౌరవించి నన్ను గెలిపించారు. ఉమ్, వాళ్ళ నిర్ణయాన్ని కూడా అవమానించినట్లే కదా నువ్వు. ప్రజాస్వామ్యయుతంగా వ్యక్తులకు అభిప్రాయాలు ఉండొచ్చండి. ఉమ్, సారీలు వీరు నువ్వు నేను చెప్పుకోవచ్చు దీప. ఉమ్, ప్రజలకు సారీ ఎట్లా చెప్తావు? అవమానించి ప్రజల నిర్ణయాన్ని నువ్వు అవమానించినట్లే కదా. ప్రజలు గెలిపించుకున్న శాసనసభ్యులు నేను, ఉమ్, గౌరవనీయ కలెక్టర్ ఎమ్మెల్యే నాకు, రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ముగ్గురికి ఎమ్మెల్యేని ఇచ్చారు. రాలేదు ఉంటే వాళ్ళకి ఏదైనా అదే మెజార్టీ వచ్చింది కాబట్టి మంత్రులు అయినా ముఖ్యమంత్రులు లేదు. కానీ వాళ్ళు మాకే సేమ్, మా క్లాస్మేట్లు అందరూ ఉమ్, వాళ్ళు పెద్ద ఊహించుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చింది కూడా కలెక్టర్ అదే ఎమ్మెల్యే అని, మాకు ఇచ్చింది కూడా కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే వాళ్ళు సర్టిఫికేట్ మంత్రి అని ఉండదు. ఓకే.
కాబట్టి ఆ రోజు ఆ చర్యకు ప్రతిచర్య భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉంటానని చెప్తున్నా ఈ ఇంటర్వ్యూ ద్వారా. కాదు, మీకు ఏమైనా బంధుత్వం ఉందా అండి కోమటిరెడ్డి గారితో? మళ్ళీ అది సబ్జెక్ట్ వేరు. కాదు, బంధుత్వం ఉందా మీకు? దూరపు చుట్టరికం గానీ కోమటిరెడ్డి గారితో ఉందా? మంచి సన్నిహితం ఉంది. అంటే చుట్టాలు కంటే అంకాపూర్ పక్కన అరుగులు వాళ్ళ చుట్టాలు ఉన్నారు. అట్లా ఆ ధర్మజగన్ చుట్టాలు ఎక్కడో కాదు, మీరు ఆ సందర్భంగా ఒక మాట మాట్లాడారు, కోమటిరెడ్డి కుటుంబం మీద ఉన్న గౌరవంతో ఎక్కువ మాట్లాడకుండా ఆపేస్తున్నాను, కానీ ఇంకా ఎక్కువగా మాట్లాడితే నా చర్యలు వేరే విధంగా ఉంటాయంటూ హెచ్చరించారు. అందుకని బంధుత్వం ఏదైనా ఉందా? అదే నేను చెప్తున్నాను కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నాకు ఇప్పుడు రాజగోపాల్ అన్న మంచి స్నేహితుడు. అంటే కోమటిరెడ్డి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంకా దిగమింగుకోవాల్సి వస్తుంది. ఇంకా దిగమింగలేని స్టేజ్కి వెళ్ళిపోయింది అవమానం. రెండోది దాని ద్వారా ఏం చెప్పగలిగిన అంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ చెప్పిన ఈట్క జవాబ్ పత్తర్ సే దేతాం, ఒక్కటంటే 100 అంటాం మిమ్మల్ని బరాబర్ లెక్క. మొన్న ఈ మధ్య ఆ చిలుకూరి ఆలయ పూజారిని వెళ్ళి కలిశారు. అవును, అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు, మాట్లాడారు. ఏం చెప్పారు మీకు? నేను చెప్పాను వీరరాఘవరెడ్డి నేలక కట్టేయాలని చెప్తున్నాను బహిరంగంగా. నేను ఆ రోజు నేను అంటే వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంటే మా పూజారులే కాదు మౌలవీల మీద కానీ ఫాదర్ల మీద దాడిని ఒప్పుకోమని చెప్పాను. ఎవరి మతానికి వాళ్ళ ఒక ప్రేరణ, ఆ మతానికి వాళ్ళ ఒక రిప్రజెంటేటివ్స్, వాళ్ళని అగౌరవపరచడం ఒప్పుకోము. ఆడోపించోడ వీరరాఘవరెడ్డి. ఆయన కూడా హిందువే కదా. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్న రంగరాజన్ గారు మీరు అన్నట్టు మన మతం. రంగరాజన్ తప్పనేమంటలేమే. కాదు, ఇద్దరు హిందూ మతానికి వీరరాఘవరెడ్డి అనేది ఒక సెపరేట్ సైకో ఐడియాలజీ. ఒకటే రాకేష్ రెడ్డి అయినా దీప అయినా ఇప్పుడు మీ వృత్తిలో ఉన్నారు, ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. నేను కూడా రాజకీయ నాయకుడిగా నోటికొచ్చింది ఏదంటే అది మాట్లాడలేను. కాబట్టి అది ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, రంగరాజన్ మీద దాడిని. కానీ ఎటువంటి విలువలు లేనోడు వాడేవాడో 20 మందిని గుండాలని తీసుకెళ్లి నల్లటి యూనిఫామ్ చేసి ప్రతి ఒక్కరు చట్టాన్ని చేతకు తీసుకుంటే ఎట్లా? నీ ఒక విధానం ఉన్నది. నీలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఈ ధర్మానికి పాటుపడ్డారు. నువ్వు ఒక ధర్మంతో శాశ్వతంగా నేను చెప్పదనుకుని చెప్పు. అంటే మీతో మాట్లాడినప్పుడు రంగరాజన్ గారు ఏమన్నా చెప్పడం జరిగిందా? ధర్మాన్ని కాపాడే వ్యక్తులలో ధర్మాన్ని ఒక ప్రేరణ కొన్ని వేలాది మంది అక్కడ ఒక రకమైన నమ్మకం క్రియేట్ అయింది అతని వల్ల. అంటే మేము వెళ్తుంటే ఆ రోజు కూడా వెళ్ళినప్పుడు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఒక ఫేమస్ ఏదో ప్రదక్షిణలు చేయడం. ఇప్పుడు మా భార్య కూడా తిరుగుతుంది, మా కూతురు కూడా మంచి ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే నేను చిలుకూరు నమ్మకం. కాబట్టి అట్లాంటి వ్యక్తిని కొన్ని విషయాలు ఉంటాయి, మాటలు చెప్పాము. ఎప్పుడు ఏ సమయం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాము, ఏ సమయం ఫోన్ సరే. ఇట్లాంటి ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పడకండి. सब कुछ हम लोग संभालते हैं, ऐसा लोगों को कैसा संभालना हमारे पास मालूम है అని చెప్పి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.